వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎన్నికల చరిత్రకు 68 ఏళ్లు. అంతే చరిత్ర ఉన్న ఆ నియోజకవర్గం నుండి ఎంతో మంది నాయకులు ఎదిగారు, ఉన్నత పదవుల్లో ఒదిగారు, ఆ ప్రాంతానికి ఎంతో వన్నె తెచ్చారు. ఇప్పుడు అదంతా గత చరిత్ర. ప్రస్తుతం మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. అక్కడంతా జెండాల సందడి, జనాల సందడి. ఆ సందడి ఏంటో, అక్కడి పరిస్థితి ఏంటో ఓసారి చుట్టొద్దాం. చలో దుబ్బాక. ఆ నియోజకవర్గానికి ఎంతో నేపథ్యం ఉంది, పోరాట చరిత్ర ఉంది, ప్రాంత ప్రాశస్త్యం కూడా ఉంది. రాజగోపాల్పేట నుండి దుబ్బాకగా రూపాంతరం చెందే వరకు ఎన్నో రసవత్తర ఘట్టాలు, రాజకీయ విన్యాసాలు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లనే కాదు, ఇండిపెండెంట్లను కూడా గద్దెనెక్కించిన ఘనత ఆ నియోజకవర్గానిది. ఇప్పుడు మళ్లీ రసవత్తర పోరు మొదలైంది. ఈసారి పట్టం ఎవరికి కడతారు అన్నది ఆసక్తిగా మారింది. మొన్న రాజగోపాల్పేట, నిన్న దొమ్మాట, ఇప్పుడు దుబ్బాక. పేరేదైతేనేం ఈ నియోజకవర్గం ఎప్పుడూ ప్రత్యేకమే. తొలినాళ్లలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీలు పాగా వేశాయి. ఎంతో కాలం ఆ పార్టీలకు దుబ్బాక కంచుకోటగా మారింది. అనంతర కాలంలో గులాబీ జెండాను గుండెలపై ఎగరేసి ఆ పార్టీకి వరుస విజయాలను అందిస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ పోరు మొదలైంది. ఉప ఎన్నికల శంఖం మోగింది. పార్టీలన్నీ పెద్ద ఎత్తున మోహరించాయి. తమ అభ్యర్థులను రంగంలోకి దింపే జనామోదం కోసం, ఓటర్ల ఆశీస్సుల కోసం, దుబ్బాక గద్దెపై పట్టు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. పోరు జోరు పెరిగింది. మాటల యుద్ధం వేడిని పెంచుతోంది. హామీలు వరదలవుతున్నాయి. అన్నీ గమనిస్తున్న ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీల మధ్య పోరు సాగుతోంది. ఈ త్రిముఖ పోటీలో విజేత ఎవరన్నది తేలే సమయం దగ్గరలోనే ఉంది. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలుంటే అందులో 146 గ్రామాలున్నాయి. వీటిలో 90% పైగా గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన వారే ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ తమ అభ్యర్థి సోలిపేట సుజాత విజయం కోసం అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించింది. అనూహ్యంగా అడుగులు వేస్తోంది. గతంలో సిద్దిపేటలో అనుసరించిన 100 ఓటర్లకో ఇన్ఛార్జి వ్యూహాన్ని దుబ్బాకలోనూ అనుసరిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,97,468 మంది ఓటర్లుండగా 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఏకంగా 19,000 పైచిలకు పార్టీ నేతల్ని ఇన్ఛార్జీలుగా నియమించారు. దీంతో కింది స్థాయి నుండే గులాబీ పార్టీ పట్టు బిగిస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా తనదైన వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. అధికార పార్టీకి తామే గట్టి పోటీ అంటున్న కాంగ్రెస్ గ్రామానికో ఇన్ఛార్జిని నియమించే పనిలో పడింది. నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి 5 రాష్ట్ర స్థాయి నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించిన కాంగ్రెస్ గ్రామాల బాధ్యతల్ని జిల్లా ముఖ్య నేతలకు అప్పగిస్తోంది. అటు కమలనాథులుగా వారి పంథాలో వారు అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ మైక్రో ప్లానింగ్ కు ధీటుగా పావులను నెరపుతున్నారు. ఈ క్రమంలోనే 2-3 పోలింగ్ బూత్లకు ఒక్కో శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని బీజేపీ ముఖ్య నేతలంతా శక్తి కేంద్రాల పరిధిలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 5 చొప్పున సభ్యులుండే ఈ ప్రచార బృందాలు విస్తృత కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాయి. గెలుపుపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. అధికార పార్టీకి జలకిస్తామని కాంగ్రెస్, బీజేపీలు అంటోంటే అభివృద్ధి తమను తిరిగి అందలం ఎక్కిస్తుందని టీఆర్ఎస్ నమ్మకంగా ఉంది. అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని అధికార పార్టీ వదులుకోవడం లేదు. మొన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దుబ్బాకు వచ్చి మాట్లాడండి. ఆయన కనీసం దుబ్బాకలో ఏముంటుందో కూడా తెలియదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా వచ్చిన పాపాన పోలే. కేసీఆర్ గెలిస్తే ఏమొస్తుంది, టీఆర్ఎస్ గెలిస్తే ఏమొస్తుంది, కాంగ్రెస్ ని గెలిపిమని అంటారు. హుజూర్ నగర్ లో ఏమొచ్చింది అన్నాడు. హుజూర్ నగర్ లో ఆయన సొంత సీటు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత సీటు, వారి భార్య నిల్చున్నది. అక్కడ టీఆర్ఎస్ పార్టీ 45,000 ఓట్లతో గెలిచింది. కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో కూడా వెళ్ళలేదు హుజూర్ నగర్. కానీ గెలిచిన తర్వాత ఆ ప్రజలకు కృతజ్ఞత చెప్పడానికి హుజూర్ నగర్ వెళ్ళి 300 కోట్ల రూపాయలు హుజూర్ నగర్కు శాంక్షన్ చేసినారు. 70 ఏళ్లలో రానటువంటి
కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు, గ్రామాల అభివృద్ధికి నిధులు, రెవెన్యూ డివిజన్, ఇట్లా ఎన్నో కార్యక్రమాల్ని ఆ ప్రజలు కేసీఆర్ గారి మనసు గెలిస్తే ప్రజలకు కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళి 300 కోట్ల రూపాయల పనులు హుజూర్ నగర్లో ఇచ్చొచ్చింది. రేపు ఏమొస్తుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నాడు. ఏమొస్తుందో హుజూర్ నగర్లో చూపించిండు. రేపు దుబ్బాకకు కూడా గదే వస్తుంది. పోలింగ్ శాతం పెరగాలి, ఓటింగ్ అధిక శాతంలో జరగాలి. అప్పుడు ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని ప్రధాన పార్టీలన్నీ భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్రామాలపై దృష్టి పెట్టాయి. కార్యకర్తలను, నేతలను రంగంలోకి దింపి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఓటర్ల నాడిని బట్టి నడుచుకునే పనిలో పడ్డాయి. మరి ఓటర్ల కన్నెట్టుంది? ఎవరిని కరుణిస్తారు? ఎవరికి పట్టం కడతారు? దుబ్బాకలో అధికార పార్టీ దూసుకుపోతోంది. అడుగడుగునా అక్కడ జరిగిన అభివృద్ధిని కళ్లకు కడుతోంది. ఇప్పటికే కొన్ని కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ ప్రచార వేడిని వేగాన్ని పెంచింది. 4 సార్లు వరుస విజయాలను నమోదు చేసిన ఆ పార్టీ ఇప్పుడు 5వసారి అందలం ఎక్కేందుకు తహతహలాడుతోంది. నేతలు ఎంతమంది ఉంటేనేం, చక్రం తిప్పేది మాత్రం ఒక్కరే. పార్టీలు ఎన్నుంటేనేం, అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించేది ఒక్కటే. ఒక్కసారి కాదు, వరుసగా 4 పర్యాయాలు దుబ్బాక గడ్డపై టీఆర్ఎస్ సత్తా చాటింది. ఇప్పుడు మరో విజయానికి ఉత్సాహంగా ఉరుకులు పెడుతోంది. పార్టీ పురుడు పోసుకున్న దగ్గర నుండి దుబ్బాక గులాబీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. ఇక 2009 నుండి తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన అన్నిసార్లు సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి 2018లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన శాసనసభ్యుల్లో 7వ స్థానంలో నిలిచారు. అందుకే ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ కు ఆయువు పట్టు లాంటిది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ క్రమంలో రామలింగారెడ్డి సతీమణి సుజాతను పోటీ చేయించాలని టీఆర్ఎస్ భావించింది. దానికి తోడు నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో 50% పైగా మహిళా ఓటర్లే ఉన్నారు. పైగా ప్రభుత్వ పథకాలను పొందుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్లు, బీడీ కార్మికులకు వర్తించే పథకాలు, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లన్నీ గంపగుత్తుగా టీఆర్ఎస్కే పడే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. రామలింగారెడ్డికి ఉన్న పేరు, సానుభూతి కూడా ప్లస్ అయ్యే అవకాశాలు లేకపోలేదన్నది విశ్లేషకుల భావన. ఇక దుబ్బాకలో పార్టీ విజయాన్ని తన భుజాల మీదకు ఎత్తుకున్న మంత్రి హరీష్ రావు ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. విపక్షాల ఎత్తుగడలను నివారిస్తూ కొత్త వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు వెళుతున్నారు. పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న దుబ్బాక వేగంగా అభివృద్ధి దశలో పురోగమిస్తుంది. ప్రభుత్వ పథకాల అమలు ఈ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ మున్సిపల్ స్థాయికి ఎదిగింది. పట్టణానికి అనుసంధానంగా అన్ని రోడ్లను మెటల్ రోడ్లుగా మార్చారు. పెద్ద ఎత్తున నిధులను వెచ్చించి 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చే చర్యలు చేపట్టారు. అన్ని కాలనీలలో అంతర్గత డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఎప్పుడో మొదలయ్యాయి. ఈసారి దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి అందినాయి. గొల్లలకు గొర్రెలు, బెస్తవారికి బండ్లు, చేపలు, అలాగనే అన్ని కుల వృత్తుల వారిని ఆదుకున్నాడు. కనుక మేము కూడా దుబ్బాక నియోజకవర్గం ఈసారి కేసీఆర్ ప్రభుత్వానికి ఓటేసి ఆదరించాలని మేము కూడా అనుకుంటున్నాం. మిషన్ కాకతీయ పథకం కింద నియోజకవర్గంలోని దాదాపు 150 చెరువులను సుందరీకరించి అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. ప్రత్యేకించి రామసముద్రం చెరువు అభివృద్ధికి 5 కోట్ల రూపాయలను కేటాయించి ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే
100 కోట్ల నిధులతో మోడల్ రూరల్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రేపో మాపో ఆ ప్రాజెక్టు ట్రాక్ ఎక్కే అవకాశాలు ఉన్నాయి. విద్యాపరంగా కూడా దుబ్బాక గణనీయమైన పురోభివృద్ధి దిశలో పయనిస్తోంది. 10 కోట్ల నిధులతో జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించారు. కార్పొరేట్ తరహాలో తరగతి గదుల నిర్మాణం జరిగింది. అలాగే సిద్దిపేట తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఇక్కడ జోరుగా సాగుతోంది. నియోజకవర్గానికి 3439 ఇళ్లు మంజూరు కాగా అందులో 1269 ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. దుబ్బాక పట్టణంలో G+2 పద్ధతిలో నిర్మిస్తున్న గృహ సముదాయాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ రోజు దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా కారు గుర్తు ఓటేస్తేనే మన నియోజకవర్గం ఇంకా ముందుకు పోతుంది. రామలింగాన చేసిన కృషి వల్ల చాలా డబుల్ బెడ్రూమ్లు మన నియోజకవర్గం రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లో జాగా లేని వాటిలో రాబోయే కాలంలో ఎవరికైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో వాళ్ళ ప్లేస్లలో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రతి విలేజ్లో ఇంతకుముందు 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సీసీ రోడ్లు అయితేనేమి, కొత్త గ్రామ పంచాయతీలు అయితేనేమి, అదేవిధంగా డ్వాక్రా మహిళల భవనాలు అయితేనేమి అన్ని రకాల అభివృద్ధి. అదేవిధంగా దుబ్బాక రామసముద్రం చెరువు కట్ట కానీ పెద్ద చెరువు కానీ ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది. రైతాంగం అధికంగా ఉండే దుబ్బాక నియోజకవర్గంలో వారి అవసరాల మేరకు భారీ సంఖ్యలో విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేసిన ఘనత కూడా టీఆర్ఎస్కే దక్కింది. ఈ అంశాలన్నీ ఇప్పుడు అధికార పార్టీకి అస్త్రాలుగా మారాయి. తమ విజయానికి ఈ పథకాలే కొండంత అండ అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ గారు చేపడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ రోజున దుబ్బాక నియోజకవర్గంలో వచ్చినటువంటి ఉప ఎన్నికలలో నిమిత్తము ఈరోజు కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి సోలిపేట సుజాతమ్మ గారిని మేము భారీ మెజార్టీతో గెలిపించి మా కేసీఆర్ గారికి ఒక బహుమతిగా, అదేవిధంగా మా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి తన్నీరు హరీష్ రావు గారికి ఆ యొక్క సీటును అంటే 1,00,000 మెజార్టీతో మేము కేసీఆర్కి హరీష్ రావు గారికి బహుమతిగా మేము సమర్పిస్తామని తెలియజేస్తూ ఉంటున్నాం. గ్రామాల్లో వ్యవసాయం తర్వాత అత్యధికంగా బీడీ కార్మికులే ఎక్కువ, అందులోనూ మహిళలు అత్యధికం. నియోజకవర్గంలోని 128 గ్రామాల్లో బీడీ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. గత ప్రభుత్వాల కాలంలో కేవలం 1,000 రూపాయలుగా ఉన్న పెన్షన్ను టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 2,000కు పెంచింది. ఈ కృతజ్ఞతాభావం వారిలో తొణికిసలాడుతోంది. ఒక ముసలమ్మ బిడ్డ మంచి ఆలోచన వచ్చి ఆయనకు పథకం పెట్టిండు. ఆ పథకంతోని మా బిడ్డకు పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు వచ్చినాయి. అది మా కుటుంబానికి ఎంతో చేదోడు వాదోడుగా అయింది. అందుకే మేము కేసీఆర్కి ఓటేస్తామని చెప్పారు వాళ్ళు. కేసీఆర్ సార్ మాకు నెల కాగానే 2,016 రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి. మా గోళీలకు కానీ మా వైద్య ఖర్చులు కానీ ఓ 10 రూపాయలు మా మనమళ్ళకు మనమరాళ్ళకి ఇస్తున్నాం. అది మాకు చాలా భరోసా అయిపోయింది. బతుకు మీద చాలా ఇబ్బంది లేకుండా చేసిన కేసీఆర్ దేవుడని మొక్కుతున్నారు. ఈ ప్రాంతాల్లో టీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి హరీష్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ఏకరువు పెడుతూ పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. వారి మాటల్లో అసలు వాస్తవమన్నది లేదని ఎద్దేవా చేశారు. గత కొన్ని దశాబ్దాలలో ఎప్పుడూ జరగని అభివృద్ధి కేవలం ఈ 6 ఏళ్లలో జరిగిందని అంటున్నారు హరీష్ రావు. కాంగ్రెస్ అంటేనేమో కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటేనేమో బాయకాడ మీటర్లు. మన కేసీఆర్ ఏమంటుండంటే 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు కేసీఆర్. దుబ్బాకల పోటీ రోజులకైతుంది అనుకుంటారు. కాలిపోయే మోటార్లోనికి బాయికాడ మీటర్లోనికి ఫ్రీ కరెంటుకు మధ్య పోటీ అవుతుంది. మనం ఎన్నుకుందాం. అయితే వాళ్ళకి మంచి పేరు వచ్చింది కేసీఆర్ కు. బీడీలో ఒక్కడు కూడా మాకు ఓటేస్టేట్ లేడని సాట్ పోయి 1600 మాయ అంటూ మీరు అమాయకులు ఆయనతో నిజమేమో అనుకుంటారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడితే నిజమైద్దట. చెప్పిందే చెప్తే ఏమో కావచ్చు అనుకుంటారు కదా మీరు. అయ్యా బండి సంజయ్ గారు 1600 ఇచ్చే కాగితం రూదే, 16 పైసలు కూడా ఇయ్యలే. మొత్తం 2016 మా కేసీఆర్ మా కారు గుర్తుగా ఇచ్చింది. నేను కూడా వస్తా బస్ స్టాండ్ కాడికి, ఇద్దరం పోదాం. అయితే ఇప్పటి వరకు దుబ్బాకలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిలో కొంతమేర కూడా ఇక్కడ జరగలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తప్ప ప్రత్యేకంగా జరిగిన డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదన్నది కాంగ్రెస్ బీజేపీల వాదన. ఈ
నిరుద్యోగ వృద్ధి రావాలంటే టీఆర్ఎస్ పార్టీని ఓడించండి. దుబ్బాక వేణు గారిని అభివృద్ధి చెందించాలంటే చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించండి. కేసీఆర్ మీ పెద్ద కొడుకు లెక్క ఇస్తున్నాడు. కేసీఆర్ ముంగడే కాంగ్రెస్ వాడు ఇయ్యలేదా? 2000 ఇచ్చింది కదా. అంతకుముందు 100 రూపాయలు తెలుగుదేశం వాడు కూడా ఇచ్చింది కదా. రేపు బీజేపీ వాడు వస్తే 5000 పింఛన్ వస్తుంది. ఇంటికి పన్ను, వాకిలికి పన్ను, పెరడుకు పన్ను. ఇప్పుడేదో పైపులు పెట్టిరు, ఇంటికి నీళ్లు ఇస్తా అని. పైపులకు రేపు మీటర్లు వస్తాయి. దుబ్బాక ఎలక్షన్లు అయిపోయి నల్ల బిల్లు వస్తుంది, కరెంటు బిల్లు వస్తుంది. ఎక్కువ తగ్గవాలని మా అక్క చెల్లెలు జుట్టు పొడుగా వేస్తే జుట్టు కూడా పనిచేస్తా అంటాడు కేసీఆర్. అటు వాడివేడి విమర్శలు ఎన్ని రకాలుగా దూసుకువస్తున్నా తమదైన శైలిలో తిప్పికొడుతూ టీఆర్ఎస్ జనాల్లోకి చొచ్చుకుపోతోంది. రానున్న రోజుల్లో దుబ్బాకలో ఊహించని అభివృద్ధిని చూస్తారని ప్రచారం సాగిస్తోంది. మొత్తానికి దుబ్బాక కాకరేపుతోంది, హీట్ పెంచుతోంది. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్. మీకు తెలుసా 10లో 8 సార్లు లూజ్ కొబ్బరి నూనె అపరిశుభ్రం మరియు కల్తీ అవచ్చని పారాషూట్ కొబ్బరి నూనెని తెచ్చుకోండి. ఇది ఆటోమేటిక్ మెషిన్ లో తయారవుతుంది, ఎవరి చేతులు తగలకుండా. ఇందువల్ల మీకు ప్రతిసారి సురక్షితమైన మరియు పరిశుభ్రమైన కొబ్బరి నూనె లభిస్తుంది. వచ్చేసారి పారాషూట్ కొబ్బరి నూనెని తెచ్చుకోండి. ఇప్పుడు పారాషూట్ 175 ml పై 7 రూపాయలు తక్కువ. మీ పిల్లలను డాక్టర్లుగా చేయడమే మీ లక్ష్యమా? వందలాది తెలుగు విద్యార్థుల మరియు వారి తల్లిదండ్రుల మన్నన పొందిన కాలేజ్ ఫిలిప్పీన్స్ లోని దబావో మెడికల్ కాలేజ్. అడ్మిషన్లకు సంప్రదించండి SG కన్సల్టెన్సీ. ఒక చిట్ ఫండ్స్ కంపెనీ సహకారంతో ఇంత గొప్ప స్థాయికి ఎలా వచ్చాననుకుంటున్నారా? ఆనాడు ఒక్కో రాయి కూరుస్తేనే లంకను చేరే వారధి ఏర్పడిందని నాతో ఎప్పుడు చెప్పే నాన్నగారు ఒక్కో రూపాయి పోగు చేసి కపుల్ చిట్స్ లో పొదుపు చేశారు. బిజినెస్ ని సముద్రంలా విస్తరించారు. కపుల్ చిట్స్, మీ కలలకు సాకారం. సఫోలా హనీ పూర్తిగా ప్యూర్. మన పాత హనీ ప్యూర్ కాదా? నేను అదే ఆలోచించాను. మన హనీ ఇంతకీ ఎంత ప్యూర్ అని. ఇంత ప్యూరా, ఇంత ప్యూరా, లేదా మరి పూర్తిగా ప్యూరా? NMR అంటే హనీలోని ప్యూరిటీ చెక్ చేసేందుకు అడ్వాన్స్ టెస్ట్. దీంతో రుజువవుతుంది సఫోలా హనీయే 100% ప్యూర్ హనీ. సఫోలా హనీ 100% ప్యూర్, 100% ష్యూర్. అంటే అవసరం మిమ్మల్ని సినిమాలోకి తీసుకొచ్చిందా? ప్రతిరోజు నాకు ఒక ఐస్ క్రీమ్ ఇవ్వాలి, అలా ఇస్తే నేను యాక్ట్ చేస్తాను. 10 years of your political journey ఏం నేర్పించింది? Don't trust anyone blindly. And parties change చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? 2 people who know why I came out of the party. జయలలితని విమర్శించడానికి కూడా వెనకాడలేదు ఖుష్బు. ఆ ధైర్యం ఏంటి? అది కొంచెం ఆలోచించుకొని మీరు మాట్లాడాలి. బీజేపీ ఇప్పుడు పవర్లో ఉంది కాబట్టి ఖుష్బు అటువైపు చూశారు అనే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సమాధానం? అవునా, అప్పుడు నేను 2014లో బీజేపీకి వెళ్ళొచ్చు కదా. లూసిఫర్లో చిరంజీవి గారి సిస్టర్ రోల్లో మీరు చేస్తున్నారు అనేది బాగా వినిపిస్తోంది. ఎస్. మీ ఫేవరెట్ హీరోయిన్స్ అంటే? సో వెంకీ ఈజ్ మై స్వీట్ హార్ట్, సో ఇట్స్ అ డిఫరెంట్ రిలేషన్షిప్ దట్ ఐ హావ్ విత్ వెంకీ. అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్తో చేశారు, చిరంజీవి గారితో స్టాలిన్. బ్రదర్స్ ఎలా ఉన్నారు? పవన్ గారు సెటిల్ ఉన్నప్పుడు వచ్చి హలో చెప్తే దట్ ఈస్ అ బిగ్ థింగ్. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఖుష్బుతో స్పెషల్ ఇంటర్వ్యూ కమలంలో ఖుష్బు ఈ రోజు రాత్రి 7 గంటలకు మీ HM టీవీలో. వెల్కమ్ బ్యాక్. ఎవరిని ఎక్కడ పెట్టాలో వారికి తెలుసు, ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసు, ఎవరిని అందలం ఎక్కించాలో ఎవరికి పట్టం కట్టాలో వారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. అందుకే ఆ ఉద్యమాల గడ్డ ఇప్పటికి 4 సార్లు టీఆర్ఎస్కు జై కొట్టింది.
మావోయిస్టుల అడ్డాపై గులాబీ జెండా జైత్ర యాత్ర సాగించింది. కారు జోరు ముందు అన్ని పార్టీలు బోల్తా పడ్డాయి. మరిప్పుడు పరిస్థితి ఏంటి? ఉప ఎన్నికల సీన్ ఎలా ఉండబోతోంది? ఆ పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుందా? జనంలోంచి పుట్టింది, జనంలోంచి ఎదిగింది. జనత మనసెరిగి నిలిచింది. దుబ్బాక అంటేనే ఎగసిపడ్డ విప్లవాల గడ్డ. మావోయిస్టు ఉద్యమాలకు పట్టున్న ప్రాంతం. అక్కడ ప్రజలకు ఉద్యమాలకు సంబంధం లేదు అంటే ఆశ్చర్యపోవలసిందే. ఉవ్వెత్తున లేచిపడ్డ తెలంగాణ ఉద్యమ జ్వాలల్ని రగిలించింది. ఉద్యమ సారథులకు వెన్నుదన్నుగా నిలిచింది. టీఆర్ఎస్ ను గెలిపిస్తూ వచ్చింది. కానీ ఈసారి ఆ ఆనవాయితీని మార్చాలని అటు కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలైన రఘునందన్ రావు బీజేపీ తరఫున బరిలోకి దిగితే, చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోరు బరిలో నిలిచారు. అధికార పార్టీ తరఫున సోలిపేట సుజాత రంగంలో ఉన్నారు. వీరు కాక ఇక ఎంతమంది అభ్యర్థులు రంగంలో ఉన్నా, ఎన్ని పార్టీలు తమ అభ్యర్థులను నిలిపినా పోరు మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య నెలకొంది. దుబ్బాక నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికం. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మహిళా అభ్యర్థులెవరూ పోటీ చేయకపోవడం విశేషం. అయితే ఇప్పుడు 2 అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఒకరు అధికార పార్టీ అభ్యర్థి సుజాత కాగా, మరొకరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక. ఇప్పటికే సుజాతకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ కి చెందిన పలువురు మహిళా ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీటీసీలు వాడవాడలా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా మహిళా నేతల్ని రంగంలోకి దించాయి. ఎవరికి ఎవరు తగ్గకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసారి పోరంత ఈజీగా లేదన్నది కొందరి వాదన. ఎవరు గెలిచినా పెద్దగా మెజారిటీ ఉండకపోవచ్చన్నది ఓ అభిప్రాయం. గత ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి 62,000 పైచిలకు మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఇప్పుడు అంత మెజారిటీ వస్తుందా లేక తగ్గుతుందా అనే దానిపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చలు కూడా మొదలయ్యాయి. మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ఓ అగ్ని పరీక్షగా మారింది.